చెప్పేసి అలాగే పబ్లిక్ అవేర్నెస్ ఆన్ థ్రాంబోటిక్ డిజార్డర్స్ వచ్చినాము. అందుకే మేము వచ్చాము. ఈ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ అంటే లెఫ్ట్ లెగ్ పారాలిసిస్ తోటి బయట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక 1 వీక్ ఉండడం జరిగింది. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. వెళ్ళిన రోజే అతనికి కుడి చేయి తీవ్రంగా నొప్పి వచ్చింది. లోకల్ డాక్టర్ చూసి ఇక్కడ నాడీ లేదు, మీకు రక్త ప్రసరణ ఆగిపోయింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, డెంటల్ హాస్పిటల్కి ఇటు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము పరీక్షలన్నీ చెప్పేసి కుడి చేయి రక్తనాళాలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే వాటి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అని చెప్పి వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేసాం కొన్ని గంటల్లోనే. చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి చేయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది. సో మేము చెయ్యి రక్తరసం మళ్ళీ పునరుద్ధరించేసి చెయ్యి కాపాడడం జరిగింది. అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి మళ్ళీ రక్త గట్టలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళంలో బ్లడ్ క్లాట్స్తో వచ్చాడు. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుగొన్నాం. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రాంబోటిక్ డిజార్డర్స్ అవి ఉన్నాయి. I'm Dr. Priyanka, consultant neurologist, medical hospitals. So, సార్ చెప్పిన విధంగా పేషెంట్కి 2 strokes, అది కూడా వితిన్ 3 yearsలో రావడం. ఒకటి వచ్చేసి 2-3 years బ్యాక్ తనకి ఎడమ వైపు కాలు చెయ్యి అనేది వీక్నెస్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో మళ్ళీ ఇంకొక స్ట్రోక్ 3rd August వచ్చింది. సో అప్పుడు తను బయట హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫుల్ స్ట్రోక్ ఏంటంటే ఇట్లా కళ్ళు తిరిగినట్టు అట్లా వచ్చిందనమాట స్ట్రోక్. సో అప్పుడు కూడా ఎంఆర్ఐ చేసి అప్పుడు ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తనకి ఇంకొక స్ట్రోక్ వచ్చింది. ప్లస్ ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలోనే సార్ చెప్పినట్టు విధంగా ఈ ఏదైతే కుడి చేయడం పూర్తిగా తనకి జిమ్మిరి నొప్పి అనేది రావడం జరిగింది. సో వెంటనే అక్కడ వాళ్ళ లోకల్ డాక్టర్ రాజేందర్ అని చూసేసి ఇది యాక్చువల్గా బెటర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కావాలి అని చెప్పేసి మా హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో సార్ వెంటనే రవికిరణ్ సార్ వెంటనే చూసేసి ఇమీడియట్గా సిటీ బ్రెయిన్ అండ్ నెక్ యాంజియోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో దానిలో ఏంటంటే మెయిన్గా ఇది చేతిలో ఉన్న రక్తనాళం ఏదైతే ఉందో అది చాలా గడ్డగట్టిపోవడం వల్ల చేతిలో స్పర్శ కోల్పోవడం, జిమ్మిరి ఎక్కడం, నొప్పి రావడం, ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్ పెడితే మనకు మానిటర్లో ఏంటంటే సాచురేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈవెన్ అవి కూడా డిటెక్ట్ అవ్వలేదు తనకి కుడి చేతిలో. సో సార్ వెంటనే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల నెక్స్ట్ 6 hours మన పల్స్ ఆక్సిమీటర్ పెట్టడంతోనే మన మానిటర్లో పూర్తిగా కనిపించేసాయి. అంటే పూర్తిగా క్లాట్ అనేది తీయడం వల్ల పూర్తిగా రక్తం సరఫరా జరగడం వల్ల మనకి ఏంటంటే చెయ్యి కాపాడడం అనేది జరిగింది. ఒకవేళ వదిలేసామనుకోండి పూర్తిగా చెయ్యి అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే రక్తం సరఫరా ఉంటేనే మన చెయ్యి అనేది పనిచేస్తుంది. సో అది అట్లాంటిది ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల సార్ అనేది ఆ చెయ్యిని కాపాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వితిన్ నెక్స్ట్ 2 daysలో ఏంటంటే తను హెడేక్ చెప్పడం ప్లస్ కుడి కన్నులో కొద్దిగా చూపు తక్కువ ఉండడం అనేది చెప్పాడు. సో అప్పుడు ఆఫ్థాల్మాలజీ ఎవాల్యుయేషన్ చేస్తే ఈవెన్ కంటికి వెళ్ళే రక్తనాళంలో కూడా గడ్డ కట్టిందని చెప్పేసి అన్నారు ఆ ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ కూడా అంటే 2 strokes, చేయిలో గడ్డ కట్టడం, చూపు తగ్గడం, ఇట్లా అన్నీ కూడా వితిన్ 10 daysలో జరగడం వల్ల దీన్ని ఏంటంటే సమ్ క్లాటింగ్ డిజార్డర్ అంటే రక్తం పలచబడడానికి సంబంధించినవి ఏవైతే రక్తంలో ఉంటారో అవనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల తినకి ప్రాబ్లం ఉందని మాకు అనుమానం వచ్చేసి వెంటనే 2 రకాల టెస్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏఎన్ఏ ప్రొఫైల్, ఇంకొకటి యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్. సో ఈ 2 టెస్ట్ చేయగా యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ మాకు పాజిటివ్గా వచ్చాయి. సో ఈ 3 కారణాలు అంటే తనకి స్ట్రోక్స్, చెయ్యిలో రక్తం గడగట్టడం ప్లస్ కంటి చూపు తగ్గడం వీటన్నిటికీ సంబంధించింది ఈ యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీ అనేది కల్పరేట్. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ వెంటనే మనము రక్తం పలచబడే మందులు లైఫ్ లాంగ్తో పాటు ప్లస్ ఇంకొకటిగా పెద్ద
రక్తం పలచబడే మందులు అనేది మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఇతను ఒకవేళ కనుక ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపినా, ఒకవేళ మనం ఈ జబ్బు కనుక్కోకపోయినా ఇట్లాంటిది అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాల్లో కూడా గడ్డి కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ కిడ్నీలో రక్తనాళాలు ఉంటాయి, వాటికి కూడా గడ్డి కట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఎక్కడైనా ఎప్పుడైనా రక్తం గడ్డి కట్టే సర్జరీ చేసేసి అప్పుడు ఆర్డర్ తీసేసాం కాబట్టి అది చేసి సర్వే చేయాలి. చాలామంది ఏంటంటే ఏదో మెడిసిన్స్ వాడేసి 1 day తర్వాత రావడం, అలాంటి కేసెస్లో ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో టైమ్లీ మన హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా అండి. ఇప్పుడు ఏంటంటే తన విషయంలో ఇప్పుడు చెప్పడం ఎందుకంటే మామూలుగా కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి వస్తే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మనకేంటంటే మళ్ళీ వచ్చే ఎందుకు వస్తుందని ఎవాల్యుయేట్ చేస్తేనే మనకి తెలిసిందన్నమాట. సో రక్తంలో లోపాలు కొన్ని అనేవి మనం ఒక స్పెషల్ ప్యానల్ పంపించాలి. సో అది ఎవరికి పంపించాలి ఏంటి అనేది మనం పేషెంట్ బట్టి వాటి బట్టి పంపిస్తాము. దానిలో రక్తంలో లోపాలు ఉంటే మాత్రం ఇలాంటి డిజార్డర్స్ బయటపడుతుంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకునేదాకా వీటి పరిష్కారం ఉండదు, మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్.